పవన్ కళ్యాణ్ అలిగితే చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వెళ్ళాడని చెప్పని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలేం మాట్లాడుకోవట్లేదు కానీ పార్టీలకు అనుసంధానమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అడగాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారి మీద అడగాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా ఈయన పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన బుజ్జగించాల్సినంత అత్యవసరం ఏముంది అనే దాని మీద ఉంది. ఎందుకంటే పొత్తుల ప్రకటన ఆల్రెడీ జరిగింది, పొత్తుల్లో ఉన్నారు. ఆల్రెడీ ఉమ్మడి కార్యాచరణ మీద ఇద్దరు కలిసి గ్రౌండ్, అంటే ఇద్దరు నాయకులు ముఖ్య నేతలు లేనప్పుడు కూడా పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ నేతలందరూ కూడా ఈ యాక్టివిటీస్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అది మేనిఫెస్టో కమిటీ ఉంది, అలాగే కార్యాచరణ కమిటీ ఉంది. ఈ కమిటీల ద్వారా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రత్యేకించి అలిగేదానికి ఏముంది అనేదాన్ని మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే కనుక అలిగారు అని చెప్పే దాంట్లో అసలు వాస్తవం ఏముందని పర్టికులర్గా మాట్లాడుకుంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు అలిగారా, చంద్రబాబు నాయుడు గారు అందుకే వెళ్ళి ఆయన వెళ్ళి బుజ్జగించారా అంటే, ఈయనేమి స్కూల్కి వెళ్ళని మారం చేస్తూ ఉంటే టీచరే వచ్చి స్కూల్కి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయనేమి 1వ తరగతి 2వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థి కాదు, ఆయనేమి స్కూల్ మాస్టర్ కాదు. అది మారం చేస్తావేంట్రా, రా స్కూల్కి రాని బలవంతంగా ఈడ్చుకెళ్ళేదానికి ఏమీ లేదు. సో ఇక్కడ జరిగేది ఏంటి, ఇద్దరు పొత్తుల్లో ఉన్నారు కాబట్టి పొత్తులకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావన మాట్లాడటానికి అనేది మాత్రమే ఇక్కడ చూడాల్సినటువంటి యాంగిల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత కార్యాచరణ ఆల్రెడీ ఆయన ప్రారంభించారు. సో ఉమ్మడి కార్యాచరణ ఆల్రెడీ పార్టీల పరంగా రెండు పార్టీల నుంచి కూడా క్రియాశీలక నేతలు గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తున్నారు. సరే, ముఖ్య నేతలు ఇప్పుడు ఇంకా ఆల్రెడీ డిసెంబరు చివరిలో వచ్చేస్తున్నాము. ముఖ్య నేతలు ఎప్పుడు కూర్చుని మాట్లాడుకుంటారు, సీట్ల పంపిణీ పరిస్థితులు ఏంటి, జనసేన బలం ఉన్న చోట్లే పోటీ చేస్తే కొన్ని చోట్ల అన్ని బలం ఉన్న చోటే పోటీ చేస్తాను అంటే అందరికీ న్యాయం జరుగుతుందా లేదా, అన్ని చోట్ల అంటే పార్టీ టీడీపీ సూచించే అన్ని చోట్ల పోటీ చేయాలి అనే అంశాల మీద పూర్తిగా మాట్లాడాలి. తర్వాత బీజేపీతో పొత్తు అనుకున్నారు, ఆ పొత్తు అనేది ఇంకా అది లేనట్టే అనే దాని మీద సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి ఇద్దరు నోట్లో కూడా ఎక్కడ బీజేపీ అనే అంశం రావట్లేదు. రావచ్చేమో బీజేపీ పొత్తులోకి అనుకున్నారు తప్ప బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పట్లేదు. కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేనతో పాటు ఇంకా లోక్సభ ఎన్నికలకు కూడా పొత్తు లేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పటికే ఖరారు చేశారు. అసలు ఏపీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి వెళ్ళాలనుకుంటున్నారు, ఇక ఇద్దరే వెళ్తారు. మూడో అంశం ఏమీ లేకుండా, మూడో పార్టీ పొత్తులో ఏమీ లేకుండా ఇద్దరే కలిసి వెళ్తారు. సిపిఐ సిపిఎంలో కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 170 స్థానంలో పోటీ చేస్తా లేదనేది తెలియదు. సో ఇక్కడ ఏంటంటే పొత్తుల అంశాల్లో ఏంటంటే ఇక సీట్లు పంపిణీ కార్యక్రమాలు, ఇక సీట్లు పంపిణీ కావచ్చు, మిగతా కార్యాచరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద ఒక పెద్ద చర్చ, ఒక భేటీ ఏర్పాటు చేసుకుని కూర్చుని మాట్లాడుకున్నారు. సాధారణంగా అయితే పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉంటారు, ఆయనకి ఇచ్చాలని గౌరవం ఇచ్చి. కానీ ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అంతే. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆయన సహచర ఇంకొక పార్టీ అధ్యక్షుడు కాబట్టి కొంచెం రాజకీయాల్లో విలువలు ఉంటాయి. ప్రతి ఒడు నా దగ్గరికి రావాలి, నా ముందే నుంచోవాలి, ఒండికి నన్ను చూస్తే వణిగిపోవాలి అని అన్ని ముఖ్యమంత్రులాగా, అంటే లాటరీలో అధికారంలోకి రాగానే, లాటరీలో ముఖ్యమంత్రి పదవి తగలంగానే వచ్చేటువంటి మిడిచిపాటు ఏదైతే ఉందో ఆ మిడిచిపాటుతో పోకుండా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని ఆయనకి ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని భేటీ నిర్వహించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులన్నీ ఆల్రెడీ ఇద్దరు ఎజెండా మీద వెళ్తున్నారు కాబట్టి పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ అంటే ఇంకా ఎన్నికల నాటికి మేనిఫెస్టో అంశాలని, అదేవిధంగా సీట్ల పంపిణీ, ఎన్ని చోట్ల తెలంగాణ జనసేన పోటీ చేస్తానంటుందో అన్ని చోట్ల, కొన్ని చోట్ల జనసేన త్యాగం చేయాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటుంది, పార్టీలో ఉన్నటువంటి నేతల్ని, ముఖ్య నేతల్ని బొజ్జుగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దాదాపు 25 పోటీ చేసినా, 30 పోటీ చేసినా జనసేన అన్నీ గెలిచే స్థానాలంటే కుదరదు. కొన్ని చోట్ల కమిట్మెంట్స్ ఉంటాయి, టీడీపీ కమిట్మెంట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల టీడీపీ ఉన్నా జనసేన ఉన్నా గెలిచేటువంటి పరిస్థితి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని ఈ ఆలోచన ప్రకారం కూడా ఈ సీట్ల పంపిణీ కార్యక్రమం అంతా ఉండాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ గారిని అలిగారనో, అలుగుతారనో
అలిగే అవసరం ఉందనో లేదు. ఎందుకంటే ఇద్దరిది ఉమ్మడి కార్యాచరణ. ఇద్దరిలో ఏ ఒక్కరు అలిగి వెనకెళ్ళినా రాష్ట్రంకి మరొకసారి వచ్చే నష్టం ఏంటంటే ఇద్దరికీ తెలుసు. కాబట్టి పిల్లల్లాగా అలిగి కూర్చునేంత పరిస్థితి లేదు. పోతే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ అలుగుతాడనేది అసలు అది అసంభవం, సాధ్యం కానటువంటి పని కూడా. ప్రస్తుత రాజకీయాలను బట్టి పవన్ కళ్యాణ్ గారితో ఒక్కటే ఎజెండా, ఈ ప్రభుత్వాన్ని అధికారంలో దించాలి, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావాలి, రాష్ట్రానికి మంచి జరగాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా రాష్ట్రానికి మంచి జరగాలి, అన్ని అమరావతి నిర్మాణం కావాలి, నిరుద్యోగ అంశాన్ని తీర్చాలి, వ్యవస్థను చక్కబెట్టాలి, చక్కగా మంచి పరిపాలన అందించాలి, మన మార్కోటి క్రియేట్ చేసుకోవాలనేది ఆయన తలం, ఆశ. అంతే కాబట్టి ఈ రెండే ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మూడో అంశం ఏదో అలగటాలు బుజ్జగించడం అనేది మాత్రం రాదు.